శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. మనుష్య జీవితం ప్రారంభమైనప్పుడు అవిద్య అజ్ఞానంతోనే ప్రారంభం. జన్మతః జ్ఞాని అయినటువంటి వారు ఎక్కడో ఉంటారు తప్ప అలాంటి వాళ్ళని అందరినీ కూడా మనం లెక్కలోకి తీసుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే కోట్ల 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 మందిలో ఎవరో ఒక్కడు ఉంటాడు జన్మతః మహాజ్ఞాని. అటువంటి వాళ్ళు పుట్టుక దగ్గర నుంచి మౌనంలోనే ఉంటారు. శంకర భగవత్పాదాచార్య స్వామి వారి జీవితంలో అటువంటి శిష్యుడు ఒకడు ఆయనకి లభించాడు. కాబట్టి అన్ని వేళలా జన్మతః అటువంటి జ్ఞానాన్ని అందరూ పొందగలరా అంటే పొందలేరు. కానీ మీ ప్రయత్నం లేకుండానే మీరు పుట్టినప్పుడే మీతో పాటు వచ్చేసేటటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని అజ్ఞానము అంటారు. ఈ అజ్ఞానము దేని వలన కలుగుతుంది అంటే శాస్త్రం అంటుంది, కడుపులో ఉన్నప్పుడు జ్ఞానంతో ఉంటాం మనం. అమ్మ కడుపులో ఉన్నప్పుడు ప్రసవానికి ముందర గొప్ప జ్ఞానం కలుగుతుంది. పూర్వజన్మలలో మనం చేసినటువంటి పాపాలు, ఎన్ని జన్మలు ఎత్తామో, ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్నిసార్లు పుట్టామో, ఎన్నిసార్లు చచ్చిపోయామో, ఇవన్నీ మనకి సింహావలోకనం అవుతాయి. కానీ బయటికి వచ్చేటప్పటికీ శఠం అనేటటువంటి వాయువు ఒకటి పట్టుకుంటుంది. ఆ వాయువు పట్టుకోవడం అంటే ఆ వాయువు యొక్క ప్రసరణము జరుగుతుంది. ఆ వాయు ప్రసరణం జరగగానే గత జన్మలలో మనం చేసినటువంటి విషయాలన్నీ మరుపులోకి వెళ్ళిపోతాయి, మరిచిపోగానే మీ ప్రయత్నం అక్కర్లేదు. మీరేం దాని గురించి చదువుకోక్కర్లేదు. మీ గురించి మీరు ప్రయత్నపూర్వకంగా అయ్యా నేను ఇది సంపాదించుకున్నానండి అని చెప్పక్కర్లా. వెంటనే వచ్చేసేది ఇది అంటే అజ్ఞానము, అవిద్య, ఇది వస్తుంది. ఈ అజ్ఞానం ఉండడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమిటంటే ఇంద్రియముల చేత ఏ సుఖములను అనుభవించడానికి అవకాశం ఉంటుందో మార్చి మార్చి ఆ సుఖములను మాత్రమే అనుభవిస్తాడు తప్ప ఈశ్వరుడు ఒక చిత్రమైనటువంటి వ్యవహారం చేశాడు. ఇంద్రియములలో ఏదో ఒక్క ఇంద్రియము ద్వారానే సుఖం అనుభవించవచ్చు నువ్వు అని అన్నాడు అనుకోండి, చాలా తొందరగా వైరాగ్యం వస్తుంది. ఎందుకంటే ఏదో మీరు ఒక్క నాలుకతో మాత్రమే సుఖం అన్నాడు అనుకోండి, భోజనం చేయగానే వైరాగ్యం వచ్చేస్తుంది. కడుపు నిండిపోతే వైరాగ్యం వచ్చేస్తుంది. కానీ వెంటనే కంటి వైపుకి వెళ్ళిపోతాడు. కంటితో కొన్ని సుఖాలు అనుభవిస్తాడు. తర్వాత చెవి వైపుకి వెడతాడు. చెవితో కొన్ని సుఖాలు అనుభవిస్తాడు, కొన్ని వింటూ. తర్వాత స్పర్శేంద్రియంతో కొన్ని సుఖాలు అనుభవిస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే కోతి కొమ్మల మీద మారినట్టు ఇంద్రియాల మీద మారుతూ ఆ మనస్సుని పట్టుకుని ఈ ఇంద్రియాల నుంచి వచ్చేటటువంటి ఒక్కొక్క సుఖము యందు తాదాత్మ్యత చెందుతూ ఉంటాడు. ఇలా తాదాత్మ్యత చెందుతూ ఉండగా జీవితం అయిపోయి ఎప్పుడో శరీరం పడిపోతుంది. మనుష్య జన్మ పొందినప్పటికీ పొందవలసిన దానిని పొందలేకపోవడానికి కారణం జన్మతః వచ్చినటువంటి ఈ అజ్ఞానం. ఈ అజ్ఞానము పోవాలి అంటే మొట్టమొదట కలగవలసినది ఇది అంటే భక్తి కలగాలి. దేని యందు భక్తి. ఎలా కలుగుతుందండి భక్తి? ఇప్పుడు మా అమ్మగారు నా కంటికి కనపడతారు కాబట్టి నేను మా అమ్మగారిని ప్రేమించాను, మా అమ్మగారి కాళ్ళకి నమస్కారం చేశానంటే అర్థం ఉంది, ఈ అమ్మ కడుపున నేను పుట్టాను, నన్ను కష్టపడి పెంచి పెద్ద చేసింది. నా తండ్రి గారి పాదాలకి నేను నమస్కరిస్తే దానికి ఒక హేతు ఉంది. ఎదురుగుండా మా నాన్నగారు ఉన్నారు, వారు కష్టపడి పెంచారు, నమస్కరిస్తాను. నా అన్నగారికి నేను నమస్కరిస్తే దానికి ఒక కారణం ఉంది. ఈశ్వరుడికి నమస్కరించడానికి ఈశ్వరుడి అస్తిత్వం మీకు ఎలా తెలుస్తుంది? ఈశ్వరుడు ఉన్నాడు అని మీకు ఎలా తెలుస్తుంది? మీ అంతటా మీకు ఎప్పుడైనా ఈశ్వరుడు ఉన్నాడు అన్న భావన గట్టిగా కలిగే అవకాశం ఉంటుందా? చాలా తక్కువ. ఎవరికో తప్ప అలా కలగదు. అసలు ఈశ్వరుడు ఉన్నాడు అన్న విషయం దేని వల్ల తెలుస్తుంది? శ్రవణము వలన. పెద్దల యొక్క మాటలను వింటుంటే భగవంతుడన్న వాడొకడు ఉన్నాడు, వాడిది ఈ ప్రజ్ఞంత, మనదేమీ కాదు అని తెలుస్తుంది. అయితే కొద్దిగా భక్తి కుదిరింది అనుకోండి, భగవంతుడి మీద భక్తి కుదిరితే మహా అయితే ఏం చేస్తాడంటే పొద్దున్నే లేచి ఏదో గంటన్నర పూజ చేస్తాడు. 24 గంటల్లో గంట పూజ చేసేస్తే గొడవ వదిలిపోయింది. 23 గంటలు మన ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ భక్తి కూడా మిమ్మల్ని ఉద్ధరించగలిగినటువంటి స్థాయిలోకి వెళ్ళదు. ఇప్పుడు ఈ భక్తికి జ్ఞానం అనేటటువంటి చివర ఉండేదానికి మధ్యలో ఒకటి రావాలి. ఇది కేవలము మనుష్య జన్మయందు మాత్రమే ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి.
అన్యజన్మల యందు ఉండదు. ఈ మధ్యలో ఉండేదాన్ని వైరాగ్యము అంటారు. వైరాగ్యము కొంతమంది కృతక వైరాగ్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. నాకు వైరాగ్యం వచ్చేసిందండి అంటుంటారు. వైరాగ్యం వచ్చేసినటువంటి వాడు నేను వైరాగ్యంతో ఉన్నానని ఎన్నడూ చెప్పడు. వైరాగ్యం దేనివల్ల తెలుస్తుందో తెలుసా అండి? నడువడి వలన తెలుస్తుంది. ఆయనకి ఏమీ సంగం ఉండదు. ఆయన సుఖంలో అలాగే ఉంటాడు, దుఃఖంలో అలాగే ఉంటాడు. ఆయనకి ఏమీ పట్టవు. ఆయన తామరాకు మీద నీటి బొట్టులో ఉంటాడు. అలా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ వైరాగ్యం. ఈ వైరాగ్యం వస్తే వైరాగ్యం బాగా నిలబడి, ఏముందయా నేను అనుభవించే సుఖాలు, ఈ సుఖాలా, అబ్బో ఎన్ని అనుభవించానో ఇలాంటి సుఖాలు, ఈ సుఖాలన్నింటి వల్ల ఏం పొందానయా, ఇది కాదు సుఖం, అసలు నిజమైనటువంటి సుఖస్వరూపము సుఖస్థానము ఈశ్వరుడే అన్న పూనిక బాగా పెరిగిందనుకోండి. పెరిగితే ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహము చేత ఒకనాడు జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగితే ఏమవుతుంది అంటే, మీరు ఇక ప్రత్యేకంగా భగవంతుడి దర్శనం చేయవలసిన అవసరం ఏముండదు. సమస్త చరాచర జగత్తు యందు మీకు ఈశ్వరుడే కనపడుతుంటాడు. మీకు పూజామందిరంలోకి వెళ్తే ఈశ్వరుడు కనపడ్డం, గుళ్ళోకి వెళ్తే ఈశ్వరుడు కనపడ్డం అన్న సిద్ధాంతం ఉండదు. అంతటా ఈశ్వరుడే కనపడుతుంటాడు. ఇప్పుడు తాను ఈశ్వరుడి నుంచి దూరంగా పారిపోదామన్న మార్గం ఉండదు. ఎప్పుడూ ఈశ్వరుడితోనే ఉంటాడు. ఆ ఈశ్వరుడితోనే తాను ఉండిపోయి తాను కూడా ఈశ్వరుడే అన్నటువంటి ఎరుకలోకి వెళ్ళిపోతాడు. ఆ ఎరుక కలిగిన నాడు జ్ఞానము, ఆ జ్ఞానము చేత మోక్షము. ఈ ప్రస్థానము దీని యందు జరగాలి అంటే కేవలము మనుష్య జన్మ యందు మాత్రమే జరగాలి. అలా జరగకుండా కేవల సుఖాలని అనుభవిస్తూ ఉండిపోతే ఏమవుతుందండి అని మీరు నన్ను అడగచ్చు. కేవల సుఖాలను అనుభవిస్తే ఏమవుతుందంటే, మీరు గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము నశించిపోతుంది. దానివల్ల కదా ఈ జన్మలో మీరు కొన్ని సుఖాలు అనుభవిస్తున్నారు. ఒకటి, పుణ్యము పోతుంది. రెండు, ఇంద్రియముల యొక్క సుఖాన్ని అనుభవిస్తూ ఉండడం వల్ల పాపకర్మలు చేస్తాడు. ఈ పాపకర్మల యొక్క ఫలితాల్ని ఉత్తర జన్మలలో అనుభవించవలసి వస్తుంది. ఇది పైగా మనుష్య జన్మ ఎత్తిన వాడికి ఉండకూడనటువంటి లక్షణం. మీరు కాళహస్తీశ్వర శతకం మీద ఒక విహంగ వీక్షణం చేశారనుకోండి. దూర్జటి భగవంతుడు ముందు కూర్చుని తన యొక్క అనేక స్థితులను గూర్చి భగవంతుడితో చెప్పుకున్నంత తేట తెల్లంగా బహుశా చాలా తక్కువ మంది చెప్పుకున్నారు. అలా ఎవరూ చెప్పుకోలేదు. దూర్జటొక్కడే చాలా ధైర్యంగా, ఏమి నిర్మోహమాటంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడాడు. ఆయన ఎవరితో మాట్లాడాడు? ఒక్క శంకరుడితో మాట్లాడాడు. ఆ శంకరుడితో మాట్లాడినవే శ్రీకాళహస్తీశ్వర శతక రూపాన్ని దాల్చేయి. బహుశా ఇది లోకానికి అందాలని ఈశ్వరుడు అనుకుని ఉంటాడు. అందుకే కాళహస్తీశ్వర శతకం అంత గొప్పది. మీరు చూడండి, భక్తి అంటే పూనిక, ఈశ్వరుడున్నాడు అన్న నమ్మకము. మీకు ఆ పద్యం పైన చూస్తే ఒకలా కనపడుతుంది, లోపల అసలు దాని జీవనాడి పట్టుకుంటే మీకు ఆ పద్యంలో ఉన్న గొప్పతనం తెలిసిపోతుంది. నేను మీతో ఒక మాట అన్నాను కదా ఇందాక, జీవన ప్రస్థానమునందు మొట్టమొదట ఏర్పడవలసినది భక్తి. ఈశ్వరుడు గురించి వినడము చేత భక్తి ఏర్పడాలి మనిషికి అని చెప్పాను. దూర్జటికి కూడా ఇటువంటి భక్తి గట్టిగా ఏర్పడింది. లేకపోతే అసలు కాళహస్తీశ్వరుడితో ఎందుకు మాట్లాడతాడు? ఆయనకి ఎందుకు చెప్పుకుంటాడు? వాడు ఒకడు ఉన్నాడు, వాడు మార్చగలడు, వాడు రక్షించగలడు, ఈ నమ్మకం ఆయనకి కలిగింది. దానితో పాటుగా దూర్జటికి ఒక విశ్వాసం కలిగింది. నేను చేస్తున్నవన్నీ ఈశ్వరుడికి తెలుసు, నా మనస్సులో ఉన్నవి కూడా ఈశ్వరుడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఉండాలి అంటే, ఇక్కడికి వచ్చి ఈశ్వరుడు కూర్చోవాలంటే భక్తి అంటే ఏమిటండి? మీ అమ్మగారి మీద మీకు భక్తి ఉందనుకోండి, అమ్మ నా దగ్గర ఉండమ్మా, నా దగ్గర ఉండమ్మా, మా ఇంట్లో అన్నం తినమ్మా, నీ చేత్తో నాకు అన్నం తినాలనుందమ్మా, అమ్మ నీ చేత్తో చెగోడీలు తిని ఎన్నాళ్ళు అయిందోనమ్మా, కూర్చోమ్మా అని చెప్పి అమ్మ కాళ్ళు పట్టి, అమ్మతో మాట్లాడి, అమ్మ చేతులు పట్టుకుని, అమ్మ కాళ్ళు పట్టుకుని, పసిపిల్లాళ్ళు ఆడుకుని ఎందుకు చేస్తారు? అమ్మ మీద మీకు భక్తి. అలా అమ్మ మీ ఇంటికి ఎందుకు వచ్చింది అంటే, అమ్మ ఎప్పుడూ వస్తుంది, కానీ కొడుకు సుగుణాల రాశి అనుకోండి, ఆ అమ్మ ఆ కొడుకుని విడిచిపెట్టి అసలు వెళ్ళే సమస్య ఉండదు. నీ దగ్గరే నేను ప్రాణం వదిలేస్తాను రా అంటుంది ఆవిడ. అలా అమ్మకి మంచితనం వల్ల కొడుకు స్థానమైనట్టు, అంటే మంచివాడు కాకపోయినా స్థానం అవుతాడు, కానీ బాగా యోగ్యుడైన కొడుకు దగ్గర తల్లి ఉండడంలో ఉన్న తృప్తి వేరు కదా. అలా
దూర్జటి ఒక గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తాడు. మీతో నేను ఒక విషయం ప్రస్తావన చేశాను ఇత పూర్వ ప్రసంగంలో. దూర్జటి శంకర భగవత్పాదాచార్య స్వామి వల్ల బాగా ప్రేరేపితుడైనట్లు కనపడుతుంది అని చెప్పాను. అసలు ఆ మాటకొస్తే శంకరాచార్యుల వారి వలన ఆ రకమైనటువంటి ప్రచోదనాన్ని పొందని వాడెవడు లోకంలో? వారు జగద్గురువులు. వారు ఆకాశాన్ని భూమిని రెండింటిని ఆక్రమించారు. ఎవరు తర్వాత చెప్పినా ఈ మధ్యలో చెప్పాలి కానీ ఇక ఆయన్ని దాటి చెప్పడం అన్నది ఉండదు. ఇక ఆకాశాన్ని ఎక్కడ తాడుతారు, పాతాళాన్ని ఎక్కడ తాడుతారు మీరు? ఇక కుదరదు. పశుమాం సర్వజ్ఞ అన్నా ఆయనే అనాలి, అహం బ్రహ్మాస్మి అన్నా ఆయనే అనాలి. ఈ రెండు దాటి మీరు ఎక్కడ పెడతారు? కాబట్టి శంకరాచార్య స్వామి వారంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన మొత్తం బ్రహ్మాండాలను ఆక్రమించేశారు. అటువంటి శంకరుల యొక్క శ్లోకముల చేత ప్రభావితులయ్యారు దూర్జటి. అందుకే ఆయన ఒక మాట అంటారు, ఒక చోట ఒక పద్యం చెప్తారు. ఇది బహుశः శంకరుడి దగ్గరికి వెళ్ళి శివుణ్ణి చూస్తూ, కాళహస్తీశ్వరుడి వంక చూస్తూ ఇలా అడిగినటువంటి వాళ్ళు, ఇలా నిలదీసినటువంటి వాళ్ళు మీకు తక్కువగా కనపడతారు. ఆయన కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని, మనమైతే ఏం చేస్తామంటే రోజు అభిషేకమే చేస్తాం, రోజు పూజ చేస్తాం. అంతకన్నా మనం ఏం చేస్తామంటే శివాలయానికి వెళ్ళి మీరు ఏం చేస్తారండి అని ఎవరినన్నా అడిగారు అనుకోండి, ప్రదక్షిణం చేస్తానండి. ఇంకేం చేస్తారు? నమస్కారం చేస్తానండి. ఇంకా ఏం చేస్తారు? అభిషేకం చేస్తాను. ఇంకా కుంకుమార్చన చేస్తాను. ఇంకా లక్ష బిల్వార్చన చేస్తాను. ఇంకా నీ మోహం ఏమిటా ప్రశ్న? ఇంకేం చేస్తాను? ఇదే చేస్తానంటే కాదు. ఇవన్నీ కాదు, ఇంకొకటి అసలైంది చెయ్యొచ్చని చూపించాడు దూర్జటి. ఆయన ఏం చేశాడు? మనలా బిల్వ పూజలు, కుంకుమార్చనలు, అభిషేకాలు అని వెంటపడలేదు. ఆయన శంకరుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని పంచుకున్నాడు తన భావాన్ని. ఈశ్వర, నాకు ఈ అనుమానం వస్తోందయా అనేవాడు. నిన్నంతా ఏ ఆలోచన వచ్చిందో అది వెళ్ళి శివుడి దగ్గరే చెప్పేవాడు. ఒక రోజున స్వామి దగ్గర కూర్చుని ఆయన అంటున్నాడు దూర్జటి, నిన్నే రూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలో, స్త్రీ చన్నో కుంచమో మేకపెంటికయో, ఈ సందేహముల్ మాన్పి నా కన్నారం భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే, చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యానికంతటికీ ప్రాణం ఏమిటో తెలుసాండి? సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా. ఈ మాటలు ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఆయన కాళహస్తీశ్వరుణ్ణి అంటే, నాకు సగుణముగా నువ్వు కనపడాలి. సగుణముగా అంటే నిర్గుణము సగుణము అని రెండు రూపాలు ఉంటాయి భగవంతుడికి. వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో చెప్తాడు దీని గురించి. సగుణ నిర్గుణ సాతు ద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతు విరాగిభి అంటాడు. ఆ సగుణమైన రూపము అంటే మీకు తేలికగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలి అంటే, మీ మాంసనేత్రము చేత మీరు చూడగలిగినటువంటి ఒక రూపము అని మీరు అనుకోండి. ఏమన్నా మరి కాళహస్తీశ్వరుడితో మాట్లాడుతున్నానని కదా అంటున్నాడు, ఎదురుగుండా శివలింగం దగ్గర కూర్చున్నాడు కదా మరి దూర్జటి. మరి దూర్జటి ఆ శివలింగం దగ్గర కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆ లింగము శివస్వరూపం కదా. మరి లింగము శివస్వరూపమైనప్పుడు మాట్లాడుతూ మళ్ళీ సగుణంగా కనపడమని అడగడం ఏంటి? ఈ మాంసనేత్రానికి కనపట్టం లేదంటే కాళహస్తీశ్వర లింగం. మరి ఎందుకు అడిగాడు సగుణాకారంబుగా చూపవే అంటే, శాస్త్రమునందు లింగాకారమునకు ఒక పేరుంది, అరూపరూపి అని పేరు. ఎందుచేత? రూపమున్నదా? ఉన్నది. రూపము లేదా? లేదు. రూపమున్నది అని ఎలా అంటారు? ఏదో ఇలా ఉంది కాబట్టి రూపం ఉంది. రూపం లేదు మీరు ఎలా చెప్తారు? శివలింగానికి వెనక్కి వెళ్ళి పూజ చేయించా? చేసేయచ్చు. శివలింగానికి ఇటు పక్కన కూర్చుని చేయించా? చేసేయచ్చు. ముందు కూర్చుని చేయించా? చేసేయచ్చు. ఇటు పక్కన కూర్చుని చేయొచ్చా? చేసేయచ్చు. పైనుంచి చేసేయచ్చా? చేసేయచ్చు. అయితే ఎటు చూస్తున్నాడు ఆయన? మీరు ఒక వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళారనుకోండి, ఒక రామచంద్ర ప్రభువు గుడికి వెళ్ళారనుకోండి, ఒక కృష్ణ భగవానుడు గుడికి వెళ్ళారనుకోండి, ఒక లలితమ్మ గుడికి వెళ్ళారనుకోండి, ఏమన్నా నేను అమ్మవారి వెనకాల కూర్చుని పూజ చేసుకుంటానని అనుకోండి, చీనోర్మయ్య అంటారు. అమ్మవారి వెనకాల కూర్చొని అలా కుదరదు. అంతరాలయంలో అభిముఖంగానే కూర్చోవాలి. ఇలా పక్క కూర్చుని అమ్మవారికి పూజ చేయంటారు. అంతేగాని వెనకాల కూర్చుని చేయడం లేదు. మరి శివలింగం దగ్గరికి వెళ్తే ఇప్పుడు మీరు ఒక 6 7 రేపు తెల్లవారుజామున వచ్చి శివాలయంలో అభిషేకం చేసుకుంటా అన్నారనుకోండి, దానికి తగిన అధికారం ఉన్నవారైతే శివలింగం లోపలికి అందరూ చుట్టూ కూర్చుని చేసేస్తారు అభిషేకం. అప్పుడు అసలు ఎటువైపు చూస్తున్నట్టు? అన్ని వైపులా చూస్తున్నట్టు. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన్న 5 ముఖాలతో అన్ని వైపులా చూస్తుంది శివలింగం. కాబట్టి ఎటువైపు నుంచి అయినా చేసేస్తారు అభిషేకం. అది కరచరణాదులతో కూడిన మూర్తి అయితే, ఒక లలితమ్మ స్వరూపం లాంటి స్వరూపం అయితే
అమ్మవారు ఇలా చూస్తోందండి అంటాం, వెనక్కి చూస్తోందా, అలా ఏం కనపట్టలేదండి వెనక్కి చూస్తున్నట్టు అంటాం. కాబట్టి ఇప్పుడు చెవులు, ముక్కు, కళ్ళు, నోరు ఏమైనా కనపడుతున్నాయా? లేవు. కాబట్టి రూపం ఉందా? లేదు. అసలు లేకుండా ఉందా? ఉంది, ఏదో ఇలా ఉంది. కాబట్టి అరూపము రూపము రెండు ఉన్నాయి, అరూప రూపి. ఇప్పుడు దూర్జటి అంటున్నాడు, నాకు ఇలా కన్నా నాకు కోరిక ఉంది, ఏమిటో తెలుసా, నువ్వు నాకు సగుణంగా కనపడాలి. అంటే ఏమిటి సగుణం అంటే ఏమిటి, ఎలా కనపడమంటావు నన్ను అంటే ఆయన అంటున్నాడు, సగుణాకారంబుగా చూపవే. కొంతమంది అంటుంటారు శంకరుడు అనేక రూపాలతో ఉంటాడు, ఒక రూపం అని చెప్పడానికి కుదరదు. మీరు ప్రార్థనా శ్లోకాలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటాయి. ఒక చోట శాంతం పద్మాసనస్థం శిశిరమకుటం పంచవక్త్రం త్రినేత్రం అంటారు, ఐదు ముఖాలతో ఉన్నాడంటారు. ఒకసారి చూస్తే ధవలవపుషం ఇందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగమీశం అంటారు, ఒక్క ముఖంతో కూర్చున్నాడంటారు. ఒక చోట చూస్తే మూడో కన్ను కనబట్టలేదు, బొట్టుతో ఉన్నాడంటారు. ఒక చోట చూస్తే మూడో కంటితో ఉన్నాడంటారు. ఒక చోట చూస్తే సూర్యచంద్రులు ఇద్దరూ రెండు పక్కలకి వచ్చి గొడుగులు పెట్టారంటారు. ఒక చోట చూస్తే ఒంటి నిండా శవభస్మ రాసుకుని కూర్చున్నాడంటారు. ఇందులో ఏది సగుణం? ఏ రూపంతో కనపడాలి నీకు? నువ్వు ఎలా అయినా కనపడు, నీ ఇష్టం వచ్చినట్టు కనపడ. కానీ నాకు కావలసింది ఏమిటో తెలుసా, ఒక్కసారి ఈ కంటితో నిన్ను చూడాలనుంది శంకర. ఈ జన్మలో నెరవేరుతుందా కోరిక? ఇప్పుడు మీరు ఒక విషయం పసిగట్టాలి, అందరూ ఏం కోరుతున్నారు? ఈ కంటితో అనేకమైనవి చూడాలని కోరుతున్నారు. దూర్జటి ఏం కోరుతున్నాడు? ఈ కంటితో నీ సగుణమైన రూపాన్ని చూడాలని అంటున్నాడు. ఎందుకు కనపడాలి నీకు అలాగా? నీకేముంది అర్హత అంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు, నువ్వు కనపడ్డావు ఇంతకు పూర్వం. అలా ఎవరికి కనపడ్డావో తెలుసా? చిన్నీరేజ విహారమత్త మధుపా. నాకైతే ఏమనిపిస్తుందంటే తెలుగులో ఇది ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. ఈ మాట దూర్జటి ఎక్కడి నుంచి ప్రేరేపణ పొందాడంటే, ఆయన ప్రభావితుడయ్యాడంటే, రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభో. శంకర భగవత్పాదాచార్య శివానంద లహరిలో మాటలు. ఆయన రాజీవే భ్రమరాధిపో విహరతాం అని శంకరాచార్యుల వారు అన్నారు. చిన్నీరేజ విహారమత్త మధుపా అని దూర్జటి అన్నారు. చిన్నీరేజ విహారమత్త మధుప అంటే చిట్ అంటే మనస్సనబడేటటువంటి ఆ తామర పువ్వు ఉన్నదే, ఈ మనస్సనబడేటటువంటి తామర పువ్వు మీద నిరంతరము విహరించేటటువంటి తుమ్మెద స్వరూపము కలిగినటువంటి వాడా అని పిలుస్తున్నాడు. మనస్సు మీద తుమ్మెద రూపంలో శంకరుడు విహరిస్తూ ఉండడం ఏమిటి? మీరు ఏమడిగారు? సగుణాకారంబుగా చూపవే అని అడిగారు. ఇప్పుడు మీరేమంటున్నారు? ఇలా నువ్వు ముందు కొంతమందికి కనబడ్డావు. ఎవరికి కనబడ్డావో తెలుసా? చిన్నీరేజ విహారమత్త మధుపా. అలా మనస్సనబడేటటువంటి తామర పువ్వు మీద విహరించేటటువంటిది తుమ్మెద స్వభావం ఉన్నవాడా అని విశేషణం వేశారు. ఎందుకు ఈ విశేషణం? ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ పద్యాన్ని. మనందరి మనస్సులు తామర పువ్వులే, కానీ తామర పువ్వుకు ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం ఏమిటి? తుమ్మెదను ఆకర్షించాలంటే దాని యందు మకరందం ఉండాలి. అది వడిలిపోయి శుభ్రంగా పాడైపోయి గాలి చేత కొట్టబడి రేకులు విరిగిపోయి నల్లగా మడ్డి పట్టేసి ఉందనుకోండి, అక్కడికి తుమ్మెద వస్తుందా? తాగమంటే మకరందం తాగదు. ఏముంటుంది అందులో? మకరందం వెళ్ళిపోతుంది పక్కకి. కాబట్టి ఒకటి, తామర పువ్వు నిండా మకరందం ఉండాలి. రెండు, తామర పువ్వు అరవిలిసి ఉండాలి, బాగా రేకులు విచ్చుకుని ఉండాలి. ఇలా ముడుచుకుని ఉందనుకోండి తుమ్మెద రాదు. ఎందుకనంటే దాని మీద వాలి మకరందాన్ని పొందలేదు, కాబట్టి విచ్చుకుని ఉండాలి. మూడు, ఆ తామర పువ్వులో నుండి సుగంధం వస్తూ ఉండాలి, మంచి సువాసన వస్తుండాలి. ఈ సువాసన చేత ఆకర్షణ పొందుతుంది తుమ్మెద. వచ్చి ఒకసారి అలా పువ్వు మీద ఎగిరి ఎక్కడ సువాసన ఉందో అక్కడ ఆ తామర పువ్వు మీద కూర్చుంటుంది. కూర్చుని ఏం చేస్తుంది? నా దగ్గర అమృతం ఉంది, నా దగ్గర మకరందం ఉంది, నా దగ్గర తేనుంది, నువ్వు తాగవా అని పువ్వు అడగక్కర్లేదు. అందులో మకరందం ఉన్నదో లేదో వాసనని బట్టి, విచ్చుకోవడాన్ని బట్టి తుమ్మెద పట్టుకుంటుంది. పట్టుకుని వచ్చి ఏం చేస్తుంది? గ్రహించి దాని మీద కూర్చుంటుంది. నాలో తేనె ఫలానా చోటు ఉంది
అని తామర పువ్వు తుమ్మెదకి చెప్పాలా? చెప్పక్కర్లేదు. ఎక్కడ ఉన్నదో అక్కడ తన వాడి అయిన తొండాన్ని గుచ్చుతుంది. గుచ్చినప్పుడు తామర పువ్వుకి ఏమైనా బాధ కలుగుతుందా? ఏమీ బాధ కలగదు. అంత అందంగా గుచ్చి అందులో ఉన్న మకరందాన్నంతటినీ పానం చేసేస్తుంది. చేసేసి అందులో ఉన్న పుప్పిడి తన ఒంటి మీద జల్లుకుంటుంది. చల్లుకుని లేచి ఎగిరి వెళ్ళిపోతుంది. అలా ఎక్కడ మకరందం ఉన్నదో, ఎక్కడ సుగంధం ఉన్నదో అక్కడ మాత్రమే తుమ్మిది తిరుగుతుంది ఆ పద్మం మీద. చిన్నీరేజ విహారమత్త మధుపా, ఈశ్వరుడు ఇక్కడికి రావడానికి ఏది మార్గము? ఇక్కడ నువ్వు మార్గము చేసిన వాడవైతే ఈశ్వరుడే వెతుక్కుంటూ వస్తాడు. తామర పువ్వు తుమ్మెదని పిలిచిందా? తుమ్మెద తామర పువ్వుని వెతుక్కుందా? తామర పువ్వు ప్రమేయం లేదు కదండి. తామర పువ్వు పిలిచిందా తుమ్మెదని? తుమ్మెద నువ్వు రా అందా? అనలేదు. తామర పువ్వు ఎక్కడో చెరువులో విరిచింది, వెతుక్కుంటే ఎవరు వెళ్ళారు? తుమ్మెద వెళ్ళింది. నాలో మకరందం ఉందని తామర పువ్వు చెప్పిందా? తుమ్మెద వెతుక్కుంది. నా మీద కూర్చోని అడిగిందా? తుమ్మెద కూర్చుంది. తాగు అని అడిగిందా? తుమ్మెద తాగింది. అలా తుమ్మెద తాగడం చేత తాను సార్థకత పొందానని మాత్రమే తామర పువ్వు అనుకుంది కదండి. ఏ తుమ్మెద వాడలేదనుకోండి, ఏమిటో ఇలా చూసావా నా రెక్కలు ఊడిపోయాయి, నేను నల్లగా అయిపోయాను, అందుకే నా దగ్గరికి ఏ తుమ్మెద రాలేదు అని బాధపడుతుంది. ఇప్పుడు ఈశ్వరుణ్ణి తుమ్మెదతో పోలుస్తున్నారు ధూర్జటి. ఆ తుమ్మెద నీ హృదయ పద్మము దగ్గరికి రావాలి. రావడానికి నేను ముందు చెప్పిన లక్షణాలు నీ హృదయ పద్మానికి కూడా ఉండాలి. ఆ పద్మము రేకులు విరిగిపోయినదై ఉండరాదు. అనగా ఈశ్వర కైంకర్య నిష్ఠయందు యాంత్రిక బుద్ధి ఉండరాదు. దళములు విచ్చుకుని ఉండడమే శోభ, పూజయందు నిష్ఠయే శోభ. మీకు నోటికొచ్చు కదా అని మీరు గడ 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 చదివేస్తూ అర్థం పర్థం లేని పూజ మీరు చేశారనుకోండి, దాన్ని తీసుకోవడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? ఇలాంటి పూజలు నేను చాలా చూశానంటే అలాంటి పూజ తీసుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. మీరు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మంత్రభాగం అంతా నేర్చేసుకుని గడ 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 చదివేస్తే వచ్చేటటువంటి అప్రయోజనమేమి? మీ ఇంట్లో అలాంటి పూజ చేస్తే దేవతలు ఇష్టపడరు. దేవాలయమునందు చేస్తే కింద ఉన్న చక్రము యొక్క శక్తి క్షీణించిపోతుంది. నేను పరమయదార్థం చెప్తున్నాను. కావాలంటే మీరు ప్రతిష్ఠ ఆగమశాస్త్రం చదువుకోండి. అలా చదివితే తొందరలో కుంభాభిషేకం చేయాల్సి వస్తుంది, శక్తి క్షీణించిపోయి. మంత్రము ఎలా స్వరంతో ఉందో అలాగే చెప్పాలి. నీకు టైం లేకపోతే నువ్వు అన్ని చదవవు. అందుకే మళ్ళీ లఘు ఇచ్చేస్తారు. లఘు ఏముందో అది మాత్రమే చదవాలి. మంత్రపుష్పం అంతా చెప్పడానికి సమయం లేకపోతే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ అని చెప్పు చాలు. రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. అలాగే చదువు చాలు, లఘు చదువు. బస్ ఈశ్వరుడు పరమ సంతోషిస్తాడంతే. తప్ప ఎందుకు పరిగెడతావు అలాగా? నామాలు చదివితే ఒక్క నామం వినపడదు. ఎంత అపభ్రంశంగా చదువుతామంటే నేను చాలా చోట్ల చూస్తుంటాను. ప్రకృత్యైన ఓం, వికృత్యైన ఓం, ఓం చివర ఉంది. అదే పూజ. ప్రణవము ముందుండాలి, నమః చివర ఉండాలి. అంటే ప్రారంభంలో మీకు ఓం ప్రకృత్యై నమః అని వినపడుతుంది, కానీ 5 నామాలు దాటేటప్పటికి ఓం చివరికి వెళ్ళిపోతుంది. కారణం ఏంటి? పరుగు. ఇలా చదివితే ఏమవుతుందంటే దేవాలయం అయితే చక్రంలో ఉన్న శక్తి కూడా పోతుంది. అప్పుడు మళ్ళీ కుంభాభిషేకం చేస్తారు పెద్దలు కనిపెట్టి, ఈ ఆలయం వెలవెలపోతోందని కుంభాభిషేకం చెయ్యాలి. ఇది రేకులు ఊడిపోవడం అంటే చేసిన పూజ యందు నిష్ఠ లేదు. పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? 3 ఏకీకృతం అవుట, దానికి పూజ అని పేరు. 3 ఏకమైతే దాన్ని పూజ అని పిలుస్తారు. ఈ 3 ఏ ఒక్కటి పక్కకెళ్ళిపోయినా, ఏ భాగం దగ్గర అలా పక్కకెళ్ళిందో ఆ భాగం పూజలోంచి కత్తిరిస్తారు, తీసేస్తారు, అది జరగలేదని. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరు నీరాజనం ఇస్తున్నారు అనుకోండి భగవానుడికి, ఘంటానాదం చేస్తూ నీరాజనాన్ని తిప్పుతుంటారు. తిప్పుతున్నప్పుడు ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం
అని మీరు తిప్పుతున్నప్పుడు మీ ప్రమేయం లేకుండా, అందుకే హారతి ఇచ్చేటప్పుడు కిందకు వచ్చినప్పుడు ఆగమని చెప్తారు. ఎందుకు ఆగాలి అంటే, మీరు తిప్పుతున్నప్పుడు మీరు ఇక్కడ చెప్తున్నటువంటి మంత్రంతో పాటు నీరాజనపు వెలుతురులో ఇలా తిరుగుతున్నప్పుడు తెల్లటి పరమేశ్వరుడి పాదాలు, వాటి మీద పూజ చేయబడినటువంటి ఎర్రటి పూలు, ఆయన పెట్టుకున్న బంగారు కంకణాలు, ఇలా నీరాజనం పైకి లేస్తుంటే ఆయన మోకాళ్ళు, ఆయన నడుము, దానికి కట్టుకున్న గంటలు, ఆయనకి రాసిన విభూతి, ఆయన భుజాలు, దానికి కట్టిన నల్లటి చిన్న చిన్న పావులు, ఆయన శంఖం లాంటి మెడ, దానికి ఉన్న నీల మత్స, నీలకంఠేశ్వరుడు, ఇలా దాటితే ఎర్రటి జటాజూటం, దాని మీద తదియనాటి చంద్రరేఖ, దాన్ని ఇలా తిప్పేటప్పటికి నల్లటి అమ్మవారి కేశపాశం, అందులో వెనకాతల పెద్ద పెద్ద పువ్వులు, అమ్మవారి చెవిలో పెట్టుకున్నటువంటి ఒక పువ్వు, అమ్మవారి చెవికి పెట్టుకున్నటువంటి ఆభరణం, మిరిసిపోతున్న ఎర్రటి బుగ్గలు, అమ్మవారి యొక్క కుండలం, ఇలా కిందకి దిగేటప్పటికి త్రివలులతో ఉన్నటువంటి అమ్మవారి కంఠం, అమ్మవారి భుజం, భుజానికి ఉన్న భుజకీర్తులు, అమ్మవారి మోచెయ్యి, ఇక్కడ నుంచి వేసుకున్నటువంటి గాజులు, అమ్మవారి వేళ్లకున్న ఉంగరాలు, నీ నీరాజనపు కాంతులలో మెరిసిపోతూ అలా దిగేటప్పటికి అమ్మవారి మోకాళ్ళ నుంచి పాదాల దగ్గరకు వచ్చేసరికి అయ్యవారి తెల్లటి పాదాలు, అమ్మవారి ఎర్రటి పాదాలు నీకు ఆ నీరాజనపు కాంతులలో ఇక్కడ ప్రకాశించాలి. ఆ దర్శనము చేత నువ్వు పొంగిపోవాలి, పొంగిపోయి నీరాజనం ఆగి మళ్ళీ తిరగాలి. ఇలా 3 మార్లు తిరిగేటప్పటికీ నువ్వు అందంగా చెప్తున్నటువంటి నీరాజనం పూర్తవ్వాలి తప్ప ఉమాకాంతాయ కాంతాయ కామిత అర్థప్రదాయని శ్రీగిరిశాయ దేవాయ దేముల నాదాయ మంగళం రిచువలిస్టిక్, యాంత్రికము నువ్వు చేసిన పూజ. ఇది రెక్కలు విడిపోయింది. ఎందుకు వస్తాడు ఈశ్వరుడు? అక్కడ ఏముందని వస్తాడు? సుగంధం. అసలు ఆయన పేరే సుగంధం పుష్టివర్ధనం. ఆ తామరలోంచి సువాసనలు వెదజల్లుతుండాలి. ఏమా సువాసన? మీరు చేస్తున్న క్రతువు యందు భక్తి ఆవిష్కృతము కావాలి. అంతవరకు ఎందుకండి? హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి అని నీళ్లు వదిలిపెడతాను నైవేద్యం పెడితే. హస్తౌ ప్రక్షాళయామి అన్నప్పుడు నిజంగా మీరు నీళ్లు పోస్తే ఆయన చేతులు ఆవిడ చేతులు తడిసిపోయిన చేతులు మళ్ళీ ఇలా పెట్టుకున్నారనుకోండి, ఆ పంచంతా తడిగా ముద్రలు పడిపోతుంది. అలా నువ్వు ఎన్ని మాటలు ఇచ్చావు అన్ని మాటలు వాళ్ళ పంచ చీర తడిసిపోయి ఉంటుందా? నిజంగా నువ్వు దర్శించడానికి ఆ ఒక్క ఘట్టం చాలదు. తడి చేతులు ఇలా చాపితే అమ్మ అలా పెట్టుకో, ఒక్కొక్కసారి తుడుస్తానని హస్తౌ ప్రక్షాళయామి ఉద్ధరిని అక్కడ పెట్టేసి పూజా మందిరంలో ఇలా ఉత్తరీయం తీసి తెల్లటి మెత్తటి అయ్యవారి చేతులు పైన మళ్ళీ ఇలా తిప్పమని ఆ తడి చేతులు, ఆ వేళ్ళు తుడిచి, అమ్మవారి యొక్క చేతులు ఎర్రటి చేతులు, ఆ గాజులు, ఆ ఉంగరాలు, అమ్మవారి చేతులు పట్టుకుని అమ్మ చేతులు మెత్తటి చేతులు తుడిచి వెనకాల వేళ్ళు తుడిచి ఆ మధ్యలోంచి వస్తున్న కాంతులు దర్శనం చేశాక ఏది తర్వాత మాట చెప్పు? అయిపోయిందంతే పూజ. కాసేపటికి కానీ మీరు బహిర్ముఖులు కాలేరు. చెంచా కింద పడింది అనుకోండి, వ్యగ్రత వస్తుంది, ఏమిటా చప్పుడని. అప్పుడు మళ్ళీ మీరు అందుకే తెల్లవారకట్ట పూజ చేయండి అంటారు. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో నిష్ట కుదురుతుంది కాబట్టి. అప్పుడు మీరు మళ్ళీ ఏదో హస్తో ప్రక్షాళయం పాదో ప్రక్షాళయం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని ఇవ్వాలి. ఈ భక్తి సువాసనలు తామర సుగంధము తుమ్మిద పట్టుకున్నట్టు ఈ భక్తి సుగంధాన్ని ఈశ్వరుడు పట్టగలడు. పట్టుకుని మకరందం ఉంది లోపల. ఈ మకరందమేమి? భగవంతుని యొక్క గుణానుభవము. ఆ పూజ చేసేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తూ పువ్వులు వేసేశాక అదే లోపల కొంతసేపు తిరుగుతూ ఉంటుంది. అబ్బా ఏమి శంకరుడురా, ఏమి శ్రీ మహావిష్ణువురా, ఏమి వెంకటేశ్వరుడురా, ఏమి లలితమ్మరా, అబ్బబ్బబ్బా ఏమి నిజంగా నామాలరా మహానుభావుడివి, శివానామంలో ఉంది కదురా శక్తి అంతా అని మీరు ఇక్కడ పొంగిపోతుంటే మీరు పొందినటువంటి భగవంతుని యొక్క గుణానుభవమే మకరందము. ఈ తేనె ఇక ఎవ్వరికీ ఉపయోగపడదు. ప్రపంచంలో ఎంతటి శాస్త్రవేత్త తామర పువ్వులో తేనెలు తీడు, ఒక్క తుమ్మెదే తీస్తుంది, తేనె తీగ తీస్తుంది. తీశాక పట్టుకోలేమో మనం పొగబెట్టి మళ్ళీ తప్ప పువ్వుల్లో తేనె నేను ఎట్టుకొస్తానంటే నేను ఎవడూ వెళ్ళడు. ఒక్క రసగ్రాహి అన్న పేరు ఈశ్వరుడికి అందుకే ఉంది. ఇప్పుడు నీ హృదయ పద్మము మీదకి ఈశ్వరుడు రావాలన్న కోరిక నీకు ఉంటే నువ్వు తప్పకుండా ఈ 3 పాటించడం నేర్చుకో.
ముందు నీ ఇల్లు శుభ్రం చేయి, ఈశ్వరుడు వస్తాడు. అట్టహాసం పూజ చేసి ఈశ్వరుణ్ణి రమ్మంటే ఎందుకు వస్తాడు? రొట్టలా ఆయన కోరుకున్నది. ఇంతంత రొట్టలు తెచ్చి నువ్వు పూజ చేసేస్తే దాని మీద సాలె పురుగులు ఉన్నాయో గొంగళీ పురుగులు ఉన్నాయో చూడకుండా రొట్టలు విసిరేస్తుంటే ఓ పక్క ఇలా విసిరేస్తూ ఉండడం, ఓ పక్క కబుర్లు చెప్పుకుంటూ ఉండడం, ఓ పక్క మాట్లాడుతూ ఉండడం, ఓ పక్క సెల్ ఫోను. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన సెల్ ఫోన్ గుళ్ళల్లో కూడా ఓ సెల్ ఫోన్ ఎడం చేతిలో అక్కడ మాట్లాడుతుండడం, ఇలా మారేడు దళాలు వేసేస్తూ ఉండడం, గర్భాలయంలో కూర్చుని అక్కడ కూర్చుని సెల్ ఫోన్లు మాట్లాడుతూ ఉండడం, వచ్చిన వారికి కూడా దర్శనం పాడు చేస్తూ ఉండడం, రాక్షసాంశ. ఎందుకు అవన్నీ? దేనికోసం నీ పూజ? ఈ పూజకి పొంగిపోయే ఈశ్వరుని నువ్వు అనుకుంటున్నావా? అలా లొంగలేదు. ఇది పరవశం. ఇప్పుడు చెప్పండి నాకు, ధూర్జటి హృదయం ఎలా ఉన్నది? రసగ్రాహి రావడానికి అనుకూలంగా ఉందా లేదా? ఇవి అడుగుతున్నాడు ఆయన. నువ్వు నాకు కనపడాలంటే చినీరేజ విహారమత్త మధుపా, అటువంటి పద్మం ఉంటే తుమ్మెద వస్తుంది, నువ్వు వస్తావు. నువ్వే ఆ తుమ్మెదవి ఈశ్వర. నువ్వు అలా నాకు కనపడాలంటే నా హృదయ పద్మము అలా ఉండాలి. అలా ఉంటే కదా నువ్వు కనపడతావు. ఉందా? అలా ఉంచుకోగలుగుతున్నానా ఈశ్వర నేను? అలా ఉంచుకుంటే నువ్వు వచ్చేయాలి కదా. నువ్వు రాలేదు కదా, అందుకే కదా నేను అడుగుతున్నాను. అంటే ఎక్కడో నా ఎందు ఇంకా దోషాలు ఉన్నాయి, నా హృదయ పద్మం ఇంకా సరి అయిన స్థితిలో వికసించట్లేదు. కాబట్టి దీన్ని నీకు ఆభిముఖ్యం చెయ్యడం కూడా నీకే బాధ్యత. అంతర్లీన ప్రతిపాదన. నేను కోరికుంది, కోరికకి కావలసినటువంటి సమర్థతని తెచ్చుకోలేకపోతున్నాను. కానీ శరీరం పడిపోయే లోపల ఒక్కసారి నిన్ను కన్నులార చూడాలనుంది శంకర. చిన్నీరీజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర, సగుణాకారంబుగా చూపవే. ఒక్కసారి కనపడవా? ఏమిటో అస్తమానం కనపడవా సగుణంగా అంటావు. నేను అలా ఎవరికైనా కనపడ్డానా? నేను ఉన్న చోట్లకి అందరూ వస్తారు, పూజలు చేసుకుంటారు. అంతేకాని నేను ఎవరికైనా కనపడ్డానా ఏమిటో అడగడం అంటావేమో. నువ్వు కనపడ్డావు. అలా ఎవరికి కనపడ్డావు? పైకి డాంబికంగా చాలా భక్తుల్లా కనపడిపోయినటువంటి వాళ్ళ యొక్క హృదయ పద్మముల యందు నువ్వు కనపడలేదు. పైకి ఏమీ తెలియని వాళ్ళల్లా కనపడినా లోపల పద్మము సుగంధములతో నిండిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ముందు నేను ఎందుకు పనికొస్తానయా? పైకి చూస్తే అల్లసాని పెద్దనగారితో సమానంగా కూర్చుంటాడు. అష్టదిగ్గజాల్లో ఒక మహాకవి. ధూర్జటంటే అంతటివాడు ఇంతటివాడు అని లోకం నన్ను పొగుడుతుంది. రాయలవారిచ్చినటువంటివి ఎన్నో నాకున్నాయి. అంబారి ఏనుగులు, కాంతలు, రాయలవారు కాంతలు కూడా ఇచ్చాడు. ఆయన చెప్పుకున్నాడు. పల్లకీలు నాకు ఒకటా రెండా వైభోగాలు. ఎన్ని వైభోగాలు! అయ్య బాబోయ్, పురాణాలన్నీ మధించేశాడు మహానుభావుడు. ఆసువుగా కవిత్వం చెప్పేస్తాడు. ఎందుకు శంకర ఇవన్నీ? ఏం తెచ్చిపెట్టే నాకు? వీటి వల్ల నువ్వు వచ్చావా? పనికి మాలిన వాళ్ళందరూ వచ్చారు. ధూర్జటి రాయలవారి ఆస్థానంలో కవి కాబట్టి రికమెండేషన్లు కావలసిన వాళ్ళు, ముందు మాటలు కావలసిన వాళ్ళు, పద్యపూరణం చేయించుకునేవాళ్ళు, ఓ 4 పద్యాలు రాసి పెట్టమన్న వాళ్ళు, వీళ్ళందరూ వచ్చారేమో. ఈ తుమ్మెద రాలేదు. ఈ తుమ్మెద ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా? నేను కోరుకుంటున్న తుమ్మెద ఇప్పుడు మొదటికి రండి. నిన్నే రూపముగా తలంతుమదిలో. కనీసం నా హృదయ పద్మము ఇవాళ ఏ స్థితిలో ఉందో తెలుసా? సగుణాకారం అంటే ఇలా ఉంటారని కూడా నేను చెప్పలేను. ఇలా రమ్మని కూడా నాకు అడగడం చేత కావట్లేదు. నిన్నే రూపముగా తలంతుమదిలో. నీ రూపు మోకాలు. నిన్ను మోకాలు అని నేను భావన చెయ్యొచ్చా? అదేమిటి మోకాలు అని భావన చేయడం ఏమిటి? అంటే ఈశ్వరుడి యొక్క సౌలభ్యాన్ని కీర్తిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈశ్వర, ఇక్కడ హృదయ పద్మము శుద్ధిగా ఉండాలి, కానీ ఉత్తరక్షణ దర్శనం ఇచ్చావు నువ్వు కొంతమందికి. ఎవరికి అటువంటి దర్శనం ఇచ్చావు? ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణాన్ని చెప్తున్నాడు. ఎవరికి కలుగుతుంది ఈశ్వర దర్శనము? ఎవరికి గురి కలదో వారికి కలుగుతుంది. గురి కలిగిన వాడికి ఈశ్వర దర్శనం తప్ప. గురి అంటే ఏమిటంటే, గురువు అంటే ఏమిటో తెలుసా? రమణ మహర్షి చెప్పేవారు, గురిని నేర్పినవాడు గురువు. ఒక్కొక్క సందర్భాల్లో గురువు గారికి అవనటువంటి దర్శనాలు శిష్యులకు అయిపోయాయి, భగవద్ దర్శనాలు. ఇది జానపదంలో చెప్తారు, కానీ నేను మీకు ఒక ఉదాహరణకి మాత్రమే చెప్తాను. వెనకటికి ఒక గురువు గారు ఆశ్రమంలో కూర్చుని తపస్సు చేసుకుంటుంటే ఎవరో వచ్చి ఒక రైతుని
ప్రేరేపించారు. ఒరే నువ్వు వెళ్ళి ఆ గురువు గారిని ఏదైనా మంత్రం అడగరా, మంత్రం ఇస్తారు, నువ్వు భగవంతుణ్ణి చూడొచ్చాను. పాప ఆ అమాయకుడు ఏం తెలియదు. ఆయన వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని, అయ్యా నాకు ఏదైనా మంత్రం ఇవ్వండి, నేను దేవుణ్ణి చూడాలంటే వీడికి మాత్రం ఏమిట్రా పొలం దున్నుకునేవాడు, వీడికేం ఇస్తానని విసిగెత్తిపోయి ఆ గురువుగారు అన్నారు, ఎలాగో అలా వీడిని వదిలించేసుకుంటే గొడవ వదిలిపోతుందని. ఒరే ఏం లేదురా, ఏంటి ఏదో బొల్లిగద్ద నెక్కినట్టి నల్లనయ్యా, తొందరగా వచ్చి నాకు కనపడవయ్యా అంటుండరా, అదే మంత్రం అన్నాడు. ఆహాహా గురువుగారు ఎంత గొప్ప మాట చెప్పారండి, నాకు చాలా సంతోషం అండి అని చెప్పి రోజు నాగలికి ఎద్దులు కట్టేవాడు, బొల్లిగద్ద నెక్కినట్టి నల్లనయ్యా నువ్వు తొందరగా వచ్చి నాకు కనపడవయ్యా అంటూ పొలం దున్నుతుండేవాడు. అన్నం తింటుండేవాడు, ఇదే చెప్పేవాడు. పడుకుంటుండేవాడు, ఇదే చెప్పేవాడు. కొన్నాళ్ళు అయిపోయింది. నిజంగా బొల్లిగద్ద నెక్కినట్టి నల్లనయ్యా అంటే గరుత్మంతుణ్ణి అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు. ఇతని మొర విని 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 మా గురువు గారు చెప్పారు రాడా అని మొర పెట్టుకోగా కనపడతాడు మా స్వామి, గురువు గారు ఇచ్చారు నాకు మంత్రం వచ్చేస్తాడని నమ్మకంతో చేసేశాడు. అంతే. ఒక రోజున ఆతత పక్షమారుత రజకంపిత ఘూర్ణితాచలపాత మహర్ణవుండు అంటారు. అలా రెక్కలు విప్పుకునే అల్లల్లారుస్తూ గరుత్మంతుడు రెక్కలు విప్పి ఊగుతుంటే ప్రణవనాదాలు వినపడతాయి అందులోంచి వేదమంత్రాలు. అటువంటి సుస్వర వేదమంత్రాలు వినపడుతుండగా గరుత్మంతుణ్ణి అధిరోహించి శ్రీమన్నారాయణుడు వచ్చి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చి నీకేం కావాలయ్యా అని అడిగాడు. ఏం అక్కర్లేదు మా గురువు గారు చెప్పారు, పిలిచాను, దా అన్నం తిందువు కానీ నాతో పాటు అన్నాడు. కూర్చున్నాడు. భక్తపరాధీనుడు. తెచ్చిన ముంతలోది కాస్త గంజన్నం ఆయనకి పెట్టాడు, కాస్త గంజన్నం ఈయన తిన్నాడు. ఇద్దరు తిన్నారు. ఏం చేయమంటావు అయితే? ఏం చేస్తావు వెళ్ళిపో, మళ్ళీ ఎప్పుడైనా పిలుస్తుంటాను వస్తుంది. వెళ్ళిపోయాడు. గబగబా గురువుగారు వచ్చాడండి, ఇవాళ గంజి అన్నం ఇద్దరం చెరో సగం నోరు మొయ్యి. అర్థం ఉందా నువ్వు చెప్పే మాటకి? శ్రీమన్నారాయణుడు వచ్చాడా, గంజన్నం పెట్టావా, తిన్నాడా, ఏమిట్రా మాట అని. అయ్యో గురువుగారు మీరు నమ్మరా, మీరిచ్చిన మంత్రమేనండి, నేను మీకు మళ్ళీ చూపిస్తాను, రేపు మధ్యాహ్నం రండి అన్నది. నిజంగానా కాదా చూద్దామని గురువుగారు చెట్టు చాట నక్కి కూర్చున్నారు. అంతే. పాపం ఈయనకేం తెలుసు, అమాయకత్వం. ఒకళ్ళకి చూపిస్తానన్న తాపత్రయం కూడా కాదు. అంతే. బొల్లిగద్దలెక్కినట్టి నల్లనయా అని మళ్ళీ మొదలెట్టాడు. మధ్యాహ్నం అయింది, గంజన్నం పెట్టుకున్నాడు. రా తిండా ఎంతకి రావేం రా అని అరుస్తున్నాడు, పూనిక వచ్చి తీరుతాడని. అంతే. మళ్ళీ వచ్చేసింది గరుత్మంతుడు, దిగిపోయాడు. తినన్నాడు. గురువుగారు స్పృహ తప్పిపోయాడు పొలచాక. అయ్య బాబోయ్ ఇదేమిటి, నిజంగా నేను మంత్రం అనుకోలేదు, నేను ఇలా అన్నాను, మీకు వచ్చేసాడేమిటి శ్రీ మహావిష్ణువు అని. సరే ఈ కథ ఏదో పక్కకి పెట్టండి, చాలంతవరకు అంతకన్నా దాని ప్రయోజనం ఏమి ఉండదు. కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గురి మనుష్య అభ్యున్నతికి ప్రధాన హేతువేది. ఒక గురువు చెప్పినటువంటి మాట మీద శిష్యుడికి ఉన్నటువంటి పూనిక. గురుత్వమునకు గొప్పతనం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? శిష్యుడి యొక్క పూనికలోంచి వస్తుంది. అలా గురువుగారు అన్నారా అని కూడా ఉండదు. ఒక్కొక్కసారి గురువుగారు అన్నారని చేస్తాడు. శంకర భగవత్పాదులు ఇటు కూర్చున్నారు, పద్మపాదాచార్యులు వారు అట్టున్నారు. ఇల్లారా అన్నారు ఆయన. పద్మపాదుల పూర్వనామంతో పిలిచారు. పిలిస్తే గురువుగారు ఇల్లారా అన్నారు, అలారా అనలేదు అని నీటి మీద నడిచారు. నడిస్తే గురువు మీద నమ్మకంతో నీటి మీద నడిస్తే మునిగిపోకుండా పద్మాలు పైకొచ్చి పట్టుకున్న ఆయన పాదాలని పద్మపాదాచార్యులు అయ్యాడు. కాబట్టి గురువు అంటే పూనిక, విశ్వాసము, ఈయన మాట నిజమో సత్యమో అన్న నమ్మకము. ఈ నమ్మకము మీరు ఈశ్వర దర్శనం వైపుకు తీసుకుని వెళ్ళగలదు. అందుకే మన సనాతన సంప్రదాయమునందు అందరికన్నా ముందు పూజ ఎవరిది? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చివరెవరికి? మంగళాశాసనపరై మదాచార్య పురోగమై, గురువులకి. గురువుది అంత పెద్ద స్థానం. కాబట్టి మొట్టమొదట ఆ గురుస్మరణముతో, గురువు మాట చేత, పూనిక చేత దర్శనము పొందిన వారిని స్మరిస్తున్నాడు. నిన్నే రూపముగా తలంతుమదిలో నిరూపు మోకాలో. ఒకానొక సమయంలో ఒక మహాశివరాత్రి నాడు అర్జునుడు చేతిలో సంభారములన్నీ పట్టుకుని శివాలయానికి అభిషేకానికి బయలుదేరాడు. కృష్ణ భగవానుడు ఎదురొచ్చాడు. తన మాట మీద గురి ఎంతవరకు ఉన్నది అన్నది చూడడానికి వచ్చాడు. ఎదర భగవద్గీత చెప్పించుకోవడానికి కావలసినటువంటి స్థితిని పొంది ఉన్నాడా లేడా పరీక్ష చెయ్యాలి. వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నావు బావా అన్నాడు. అబ్బాయి శివాలయానికి వెళ్తున్నాను బావా అన్నాడు. ఎందుకు అన్నాడు. ఇవాళ శివరాత్రి కదా, అభిషేకానికి వెళ్తున్నాను.
అయ్య పిచ్చి బావా, శివాలయంలో శివుడు ఉన్నాడా? చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ మాట. అంతటా ఉన్నాడు శివుడు. అవయార్ అని నాయనార్ల కథల్లో ఉంటుంది. అవయార్ కైలాసానికి వెళ్ళింది, మోకాల నొప్పులు, 80 ఏళ్ళ ఆవిడ. అక్కడికి వెళ్ళి శంకరుడు సింహాసనం మీదకి వచ్చిన అవయార్ బాగున్నావా అన్నాడు. బాగున్నాను స్వామి అని ఆయన వైపు కాలు జాపు కూర్చుంది. పక్కన పార్వతీదేవి కూర్చుంది. అంటుంది, ఏమిటా కాలు జాపుతుంది ఏమిటి ఆయన ముందని? మహానుభావుడు, లోకము చేత పూజింపబడేవారు, ఆయన ముందు కాలు జాపడం ఏమిటి అని చెలికెత్తిని పిలిచి ఆ కాళ్ళు కొంచెం అటు తిప్పమనంది. ఆ చెలికెత్తిల్లి చెవులో కొనిగింది. అవయార్ అవయార్ కాళ్ళు కొంచెం అటు తిప్పు అంది. ఏంది ఆవిడ అంటే, ఎదురుగుండా శంకరుడు ఉన్నాడు కదా అని. అంటే అవయార్ అంది, శంకరుడు లేని దిక్కోటి ఉంది ఏమిటండి అంటే, పోనీ అవన్నీ ఎందుకు కానీ పార్వతీదేవి చెప్తోంది అటు తిప్పండి. అవయార్ కాళ్ళు తిప్పింది, శంకరుడు సింహాసనం తిరిగిపోయింది. అటు తిరిగింది, సింహాసనం తిరిగిపోయింది. శంకరుడు అన్నాడు, అవ్వను అలా కూర్చొని నన్ను ఎందుకు ఇలా తిప్పేస్తావు పార్వతి అన్నాడు. అంటే పూనిక, ఆ నమ్మకం, ఆ విశ్వాసం. కాబట్టి ఏమైంది, రమణ మహర్షి ఇది చెప్తూ ఈ కథ చెప్పలేక వెక్కి వెక్కి ఏడ్చేశారండి. భగవంతుని యొక్క ఔదార్యం ఎలా ఉంటుందో కథ పూర్తి చేయలేక ఏడ్చేశారు ఆయన. అంతటి భక్తి తత్పరుడు మహానుభావుడు. జ్ఞానము భక్తి విడివిడి ఉండవు. కాబట్టి శంకరుడు గుళ్ళో ఉన్నాడా అన్నాడు. అంతటా ఉన్నాడని ఆయన ఉద్దేశం. అయితే శివాలయానికి ఎందుకో శివాభిషేకం చెయ్యాలనుకుంటే ఇదిగో నా మోకాలికి చెయ్యి అని మోకాలు చూపించాడు. ఇలా శివలింగంలా ఉంది కదా. ఏడు బావా అలా అర్థం లేని మాటలు తప్పు, అలా మోకాలకి అభిషేకం ఏంటి అనలేదు. గురువు పట్ల, కృష్ణుడి పట్ల అర్జునుడికి ఉన్న పూరిక ఇది. అందుకే ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని వినేటటువంటి అదృష్టం, జగద్గురువైన కృష్ణ భగవానుడి దగ్గర విన్న అదృష్టం సమస్త బ్రహ్మాండములలో అర్జునుడికి ఒక్కడికే పట్టింది. ఎందుకు పట్టింది? ఇది గురువు మీద నమ్మకం. మోకాలుకి చెయ్యి అన్నాడంతే. ఒక్కసారి పాలు తీసుకొని నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్రికాలాయ కాలాగ్నిరుద్రాయ అంటూ చేశాడు. కృష్ణ భగవానుని యొక్క మోకాలు యందు శివలింగ దర్శనమైంది. ఈ నిరూపముగా తలంతు మదిలో నిరూపు మోకాలు స్త్రీ చన్ను. ఇది ఇంకా ఘోరాతి ఘోరమైనటువంటి విషయంలా మనకి బాహ్యమునందు కనపడుతుంది. కానీ మీరు ఆంతర పరిశీలనం చేస్తే ఎంత పవిత్రమైన విషయంలో చూడండి. ఒక్కొక్క నాడు గురువు యొక్క గురి భగవద్ దర్శనం చేయించింది. రెండవది ఆర్తి చేయిస్తుంది దర్శనం. అపారమైన ఆర్తి కలిగినటువంటి వాడు ఈశ్వర దర్శనాన్ని పొందుతాడు. ఇలా చెయ్యొచ్చా చేయకూడదా ఉండదు. కానీ ఆ ఆర్తికి ఈశ్వరుడు తట్టుకోలేడు, పరిగెత్తుకొచ్చేస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఇది నేను చెప్తున్న విషయాలన్నీ పరమసత్యములో, నేనేవి కృతకమైనది అబద్ధాలు మీకు నేను చెప్పట్లా. ఆ దౌర్భాగ్యం నాకు లేదు. ఇంతమందిని కూర్చోబెట్టి నాకెందుకు వచ్చిన అబద్ధాలు వేదిక మీద కూర్చొని. వెనకటికి మూర్తి నాయనారని ఉండేవారు మహానుభావుడు. ఆ మూర్తి నాయనారికి ప్రతిరోజు శివలింగానికి చందన చర్చితం చేయడం అలవాటు. రోజు గంధం అలంకారం చేస్తారు. దురదృష్టవశాత్తు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి శైవమతావలంబకుడైనటువంటి రాజు గతించాడు. అసలు సనాతన ధర్మమును వ్యతిరేకించేటటువంటి ఒక ప్రభు రాజయ్యాడు. నేను మతం పేరెందుకు చెప్పాలి, చాలా మాట. కాబట్టి అటువంటి వాడు రాజయ్యాడు. ఆయన ఎట్టి పరిస్థితులలోనూ శివారాధన కానీ విష్ణువారాధన కానీ జరగడానికి వీల్లేదన్నాడు. మూర్తి నాయనార్ ప్రతిరోజు చందనపు చెక్క అరగతీసి చందనం అలుగుతాడు శంకరుడు కని తెలుసు రాజుకి. ఎక్కడ చందనపు చెక్కలు అమ్మకుండా చేసేశాడు. కొట్లన్నింటిలో చందనం తీసేశాడు. ఏం చేస్తారో చూడాలి మూర్తి నాయనారు. ఒకరోజు కొట్లన్నీ తిరిగాడు మూర్తి, ఎక్కడ చందనం దొరకలేదు. ఆర్తి పొందాడు. ఈశ్వరుడికి నేను ఇవాళ చందనం అలదకుండా ఎలా ఉంటాను? చందనం సాముంది, చెక్కలేదు. ఆలోచించాడు, ఈశ్వరా, ఇలా అంటే విరిగిపోయేటటువంటి ఎముక ఇలా పెరిగిపోతున్నా నీ అనుగ్రహంతో మధ్యలా ఎక్కడా పెలుసు లేకుండా పెంచిన వాడివి నువ్వే కదా. అక్కడ చందనపు కర్ర పెరిగితే ఏమిటి, ఇక్కడ నా ఎముక పెరిగితే ఏమిటి, రెండిటికి తేడా లేదు. చందనపు చెక్క దొరకలేదు కనుక నా మోచేతిని అరగతీసి నీకు గంధం పెడతానని సాన మీద మోచెయ్యి అరగతీసేస్తున్నాడు. చర్మం చిట్లిపోయింది, కండరాలు చిట్లిపోయాయి, రక్తం
రక్తం కారిపోతోంది, ఎముక పైకొచ్చేసింది. సంతోషంతో అరగ తీసేస్తున్నాడు. ఇహ చాలు 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 చాలు, నేను చూడలేకపోతున్నాను నీ ఆర్తిని పార్వతీ సహితుడై పరమశివుడు గబగబా వృషభవాహనం నుంచి దిగి 2 చేతులతో పట్టుకున్నాడు మూర్తి నాయనార్ చేతులు. అంతే, చేతులు శోభాయమానంగా మళ్ళీ అయిపోయి నీ ఆర్తికి పొంగిపోయానయా. చందనపు చెక్క దొరకకుండా కదా చేశాడు రాజు. రేపటి రోజున ఈ రాజ్యానికి నిన్ను రాజుని చేస్తాను, నువ్వు పొందిన ఆర్తికి. రేపటి నుంచి నువ్వే రాజు, అన్ని చోట్ల ఈశ్వరారాధన జరిగేటట్టు చూడన్నాడు. అంతే, ఆ రోజు రాత్రి మూర్తి నాయనార్ పడుకున్నాడు, రాజు పడుకున్నాడు. ఈశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు అండి, అకాల మృత్యు వచ్చింది, రాజుని కబళించేసింది. రాజుకి బిడ్డలు లేరు, వారసులు లేరు. అప్పుడు ఒక్కటే మార్గం, ఏనుగు కళ్ళకి గంతలు కట్టి చేతికి దాని తొండానికి పూలదండిచ్చి పంపిస్తారు. అది ఎవరి మెడలో వేస్తే వాళ్ళు రాజు. మూర్తి నాయనార్ అప్పుడే ఇంట్లోంచి బయటికి వస్తున్నాడు. ఆ ఏనుగు వచ్చి ఆయన ముందు సాగిలపడి ఆయన మెడలో పూలదండ వేసింది. నన్ను మామూలుగా పట్టాభిషేకం చేయవద్దు, నన్ను విభూతితో అభిషేకం చేసి పట్టాభిషేకం చేయమని అడిగాడు మూర్తి నాయనార్. విభూత్యాభిషేకము చేత రాజ్యానికి పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేసి సనాతన ధర్మాన్ని నిలబెట్టి దేవతామూర్తులకి అభిషేకం చేయించాడు. ఆర్తి ఒక్కొక్క నాడు ఈశ్వర దర్శనం చేయిస్తుంది. వడలు మరిచిపోయిన ఆర్తి. కాబట్టి నిరూపముగా భజింతు మదిలో నిరూపు మోకాలు స్త్రీ చన్ను. ఎందుకు వచ్చింది ఈ మాట? నేను అందుకే అది మళ్ళీ పొరపాటుగా అర్థం కాకుండా నేను ఈ ప్రాతిపదిక వేశాను. ఒకానొక రాజు ఒక వేశ్యామందిరంలో ఉండిపోయాడు. మరునాడు తెల్లవారిపోయింది, శివాలయాల్లోంచి గంటలు వినపడుతున్నాయి, ఎక్కడ చూసినా శివాభిషేక మంత్రాలు వినపడుతున్నాయి. ఈశ్వరార్చనకి సంబంధించి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని నామాలు చెప్తున్నారు. విన్నాడు, అరే రే తెల్లవారిపోయింది, నేను శివారాధన చెయ్యాలి, మహాశివరాత్రి, ఎంత పొరపాటు జరిగిపోయిందనుకున్నాడు. విపరీతమైన ఆర్తి పొందాడు. తొందరగా ఎక్కడో ఒక శివలింగానికి ఒక్క పువ్వు ఇయ్యాలని ఆ వేశ్య గృహం అంతా పరిగెత్తాడు. ఎక్కడ చూసినా వాళ్ళిళ్లలో ఎటువంటి చిత్రములు ఉంటాయో అవి ఉన్నాయి. ఆయనకి శివ సందర్భమైంది ఏమీ కనపడలేదు. ఏడుస్తూ, అయ్యో నాకు కనీసం శివలింగం కనపట్టలేదు ఇక్కడ ఎక్కడా పూజ చేయడానికని ఏడుస్తూ వచ్చి కూర్చున్నాడు. తెల్లకిలా పడుకుని నిద్రపోతున్నటువంటి వేశ్య యొక్క స్తన్యము శివలింగాకృతిలో కనపడింది. అంతే, అక్కడ పళ్ళెరంలో ఉండిపోయిన కొన్ని పువ్వులు చేత పట్టుకుని ఆ స్తన్యము మీద పూజ చేశాడు నామాలు చెప్తూ. ఆ స్తన్యమునందు శివలింగావిర్భావం జరిగింది. అదే ఆచంటేశ్వరుడు. మనమండి ఎక్కడెక్కడికో పరిగెడతాం దర్శనాలకి. నేను మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళి నన్ను అక్కడ భీమవరం ఏదో కాలేజీ నేను మర్చిపోయాను కానీ ఆ కాలేజ్ గవర్నింగ్ బాడీ మెంబర్ ఒక ఆయన వచ్చి, కోటేశ్వరారు ఒక్కసారి మీరు ఆ గుడి చూస్తే ఉపన్యాసానికి వస్తారు, లేకపోతే నా ఖాళీ లేదంటారు మీరు, అందులో ఒక్కసారి రండి తీసుకెళ్తాను అని వెంటబడితే సరే అని వెళ్ళా. పాపం నిజంగా మహానుభావుడు ఎంత గొప్ప గుడో తెలుసా అండి, స్వయంభూ. ఆ గుడి తేతలి అని తణుకుకి అవుట్స్కట్స్లో ఉంది. రాజరాజ నరేంద్రుడు గుర్రం మీద వెళ్ళిపోతుంటే ఒక పెద్ద సర్పం అడ్డొచ్చి బుసలు కొట్టి వెనక్కి తరివేసింది. ఎందుకు ఇలా తరివేసింది నన్ను అని ఆశ్చర్యపోయి రాజరాజ నరేంద్రుడు మరునాడు బయలుదేరాడు. ఆ పాము ముందు వెడుతూ ఒక ప్రదేశాన్ని చూపించింది. ఆ ప్రదేశానికి వెళ్ళి ఇక్కడ ఏముంది అని అక్కడ ఉన్న పత్రి అవి తీసి చూశారు. చూస్తే స్వయంభూ శివలింగం. ఎంత పెద్ద శివలింగమో! ఒకే మంటపం మీద 2 నందులు, సుబ్రహ్మణ్యుడు, అమ్మవారు. అప్పుడు అది చూసి ఆయన దేవాలయం కట్టాడు. దాన్ని ఇప్పుడు వాళ్ళ వంశం వాళ్ళు పునరుద్ధరణ చేసి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు.